ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర అభివృద్ధికై మరిన్ని సంక్షేమ పథకాలు చేపడతామంటూ హామీ. అట్టహాసంగా జరిగిన సింగరేణి డే ఉత్సవాలు, పాల్గొన్న జీఎం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కార్మిక కుటుంబాలు. ఇచ్చిన మాటలను పక్కదారి పెట్టిన కాంగ్రెస్ పార్టీ, సింగరేణి ఎన్నికలలో జోక్యం చేసుకోవద్దు అంటూ హితవు. సింగరేణి సంస్థ 103వ ఆవిర్భావ వేడుకలు పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం అట్టహాసంగా జరిగాయి. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరియాలోని అన్ని గనులు విభాగాల్లో సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి ఘనంగా వేడుకలు నిర్వహించారు. సింగరేణి డేని పురస్కరించుకుని ఏరియా జీఎం కార్యాలయంలో సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఏరియా జీఎం ఏ మనోహర్ సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన సింగరేణి డే సందర్భంగా ఏరియాలోని వివిధ గనులు విభాగాలు సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను, తినుబండారాల స్టాల్స్ను ఏరియా సేవా అధ్యక్షురాలు ఏ సవితా మనోహర్తో కలిసి ప్రారంభించారు. సాయంత్రం నిర్వహించిన వేడుకల్లో ఉత్సాహంగా పట్టణ ప్రజలు పాల్గొన్నారు. సింగరేణి డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటీ జీఎం రాజేశ్వర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఏరియాలోని సింగరేణి ఉన్నత అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి షిఫ్ట్లో యంత్రాల 10 గంటలు ఇంకా పెరగాల్సి ఉంది. అప్పుడే మనం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోగలుగుతాం. సేఫ్టీ, మనం రక్షణతో ఉన్నటువంటి ఉత్పత్తి చేయాలి, నాణ్యమైనటువంటి బొగ్గు ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను. మన కంపెనీ ఇలాగే అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే మన అందరం కలిసి సింగరేణులందరం తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ యంత్రాల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ యంత్ర వినియోగానికి తీసుకోకుండా మనం పనిచేయాలి. తద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవాలి, నాణ్యతను మరింత పెంచుకోవాలి. ముఖ్యంగా రక్షణను ప్రతి ఒక్కరూ పాటించాలి. రక్షణకు సంబంధించి ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ప్రతి ప్రతిపాదనను ఆమోదించి నిధులు కేటాయించడం జరిగింది. అందుకుగాను మన సంస్థ యాజమాన్యానికి, మన సంస్థ గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారికి, అదేవిధంగా మన గౌరవ డైరెక్టర్లకు నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం మన కోసం, మన కంపెనీ కోసం, మన రాష్ట్రం కోసం మరియు దేశం కోసం పనిచేస్తున్నాము అనే భావాన్ని మనస వాచ కర్మన ఆచరిస్తూ సమిష్టిగా కృషి చేస్తూ మన కంపెనీకి మంచి పేరును, బంగారు భవిష్యత్తును అందించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరోమారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై సింగరేణి, జై తెలంగాణ. మన ముఖ్య అతిథి గారు చెప్పినట్టుగా సింగరేణి సంస్థ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ చక్కగా మార్కెట్ పోటీని తట్టుకొని చక్కటి నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ ముందుకెళ్తుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఎదుర్కోబోయే సవాళ్లను గుర్తుంచుకొని మనం బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో సింగరేణి సంస్థ చిరకాలంగా చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే మన ఎస్ఓడి జీఎం గారు, గౌరవ అతిథి గారు చెప్పినట్టుగా సంస్థలో చేస్తున్న ఉద్యోగులందరూ కూడా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుంది. అందరూ కూడా
సమిష్టి కృషితో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకుపోతున్నందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా అందరం కూడా కష్టపడి పనిచేసి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ భవిష్యత్తులో మనందరం కూడా తరతరాలకు కూడా ఈ సంస్థ ఉండేటట్టుగా చూద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ, గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మాదిరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సింగరేణి సంస్థ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోరని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఆదివారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో యూనియన్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం అసోసియేషన్ నాయకులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ టీబీజీ కేసులపై ఉన్న వ్యతిరేకతను సింగరేణి కార్మికులు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారని, సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యే సైతం గెలిపించకుండా కార్మికులు బీఆర్ఎస్ టీబీజీ కేసులకు చెంపదెబ్బ కొట్టారని తెలిపారు. సింగరేణి ప్రైవేటు పరం చేయమని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదేలు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణలో అతిపెద్ద సంస్థ ఉన్నదంటే అది సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థ మంచిగా నడిచినప్పుడు, ఈ సింగరేణి సంస్థలోనే కార్మికులు ఎప్పుడు కూడా సంతోషపడినప్పుడే మన తెలంగాణ కూడా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారు. అప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి కార్మికులు స్ట్రైక్ మీద పోయినప్పుడే మన్మోహన్ సింగ్ గారికి ఆలోచన వచ్చింది, అరే ఏమవుతుంది తెలంగాణలో, ఎందుకు ఈ అంధకారం ఉంది ఈ దేశంలో సింగరేణి సంస్థ నడవకపోవడం వల్ల అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది, అరే తెలంగాణ గురించి ఆలోచించాలని. అంటే ఇంత పెద్ద ఇంపాక్ట్ మన సింగరేణి సంస్థ చేస్తుంది. ఇప్పుడే జనక్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ 9-10 సంవత్సరాలలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీబీజీకేఎస్ హయాంలో ఏమైంది కార్మికులకు, అది ఆలోచించే విషయం ఉంది. ఆల్రెడీ మొన్న కార్మికులందరూ కూడా వారు తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలవడం జరిగింది. అంటే వారి అసంతృప్తి ఏదైతే ఉందో టీఆర్ఎస్ యూనియన్ పైన, అది జనరల్ ఎలక్షన్లో చూపించడం జరిగింది. నేను అప్పుడు చాలా చోట్ల కూడా క్యాంపెయిన్ చేసేటప్పుడు నేను విశ్వాసం కల్పించినాను, ఇది ఈ సంస్థ, ఈ సింగరేణి సంస్థ, దీంట్లో 51% వాటా రాష్ట్ర ప్రభుత్వంలో మేజర్ షేర్ హోల్డర్. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయించుకుంటుందో అప్పుడే ఈ కర్మాగారంలో నిర్ణయాలు అవుతాయి. అయితే ప్రైవేటైజేషన్ వచ్చే పరిస్థితే లేదని చెప్పి మన సింగరేణి కార్మికులకు మళ్ళీ ఒకసారి భరోసా ఇప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా చాలామంది కలిసినప్పుడు వారు ఒకటే అంశం అన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వస్తుంది, మీ సమస్యలన్నీ కూడా మేము చూసుకునే బాధ్యత మాదున్నది, మీ అందరికీ కూడా భయపడేది అవసరం లేదు, ప్రైవేటైజేషన్ కాదని చెప్పి అప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినారు. మళ్ళొక్కసారి మన సింగరేణి కార్మికులకు అందరికీ కూడా మేము భరోసా ఇప్పిస్తున్నాము, మీకు ఇక్కడ ప్రైవేటైజేషన్ అయ్యే పరిస్థితే లేదు, కానీ మనము కొత్త మైండ్స్ తెచ్చే అవసరం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలంటే, మన సింగరేణి కార్మికులకు ఒక అండగా ఉండాలంటే ఈ సంస్థ మంచిగా నడవాలి. ఇంత ఫ్యూచర్లో కూడా ఈ 60 మిలియన్ యూనిట్స్, 60 మిలియన్ టన్సే కదా ఇప్పుడు, ఇంకా ఉత్పత్తి చేసే అవసరం ఉంది. 100 మిలియన్ టన్లకు పోయే అవసరం ఉన్నది. ఎందుకంటే సింగరేణి సంస్థలో ఒక టెక్నికల్ నాలెడ్జ్, మన ఆఫీసర్లందరికీ కూడా ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నది. ఈ నాలెడ్జ్ వాడుకోవాలంటే ఇంకెక్కువ గనులు తీసుకొచ్చి మన ప్రాంతంలోనే కొత్త గనుల కోసము మనము టెండర్ ఏదైతే ఉందో అవసరం ఉన్నదో, లేకుంటే దాన్ని ఎగ్జంప్షన్ తీసుకోవడానికన్నా చేసి సింగరేణి సంస్థలో కొత్త గనులు తెచ్చే అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కొత్త గనులు తీసుకురావడంలో, ఎక్కువ ఉద్యోగాలు కల్పించడంలో, ఇంకా సింగరేణి పైసలు ఏదైతే ఉన్నాయో ఈ పైసలు 27,000 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము అప్పు ఇవ్వాలనో మన సింగరేణి సంస్థకు తొందరగా ఇచ్చే అవసరం ఉన్నది.
నేను మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాను. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా అప్పులు చేసి మన సింగరేణి సంస్థను కూడా అప్పుల సంస్థ చేయడం జరిగింది. అందరు కూడా ఆశ్చర్యపడిపోయినారు. బయటనేమో సింగరేణి సంస్థ చాలా ప్రాఫిటబుల్ ఉన్నాయి, చాలా పైసలు ఉన్నాయని. కానీ కేవలము ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈ సింగరేణి సంస్థలో పైసలు రాక ఒక కొత్త గనులు రాలేదు. నిజంగానే ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఇక్కడ ఒక కొత్త క్వార్టర్ కూడా కట్టలే. ఈ 30 సంవత్సరాల క్రితం ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో మన కార్మికులు అదే క్వార్టర్లు ఉన్నారు. నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నాను, మన ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వము, ప్రజల పాలన చేసే రాష్ట్ర ప్రభుత్వము కార్మికుల గురించి ఆలోచించి వాళ్ళకు కొత్త క్వార్టర్స్ కూడా కట్టే ఆలోచన ఉంటుంది. ఎవరైతే రిటైర్డ్ కార్మికులు ఉన్నారో, నేను ఇంతకుముందు ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది, వాళ్ళందరికీ కూడా క్వార్టర్స్ ఇప్పించే అవసరం ఉన్నది. నేను అప్పుడు మాట ఇచ్చిన, ఇక్కడ సింగరేణి సంస్థలో మైనింగ్ అయినా కానీ పవర్ ప్లాంట్లో అయినా కానీ ఈ అవుట్సోర్సింగ్లో కేవలం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. 2 సంవత్సరాలు 6 నిమిషాలు కష్టపడి లాభాలు తీసుకొస్తే ఆ లాభాల్లో దాదాపు 26,000 కోట్ల రూపాయలు వాడుకొని మన కార్మికులకు ద్రోహం చేసింది నిజమా కాదా చెప్పండి. రూపాయలు ప్రభుత్వానికి ఇస్తే కార్మికులకు చేసింది ఏందో చెప్పండి. సిఎస్ఆర్ కింద 400 కోట్ల రూపాయలు కార్మికులు సంపాదించి ఇచ్చారు. దానికి లెక్క పత్రం లేకుండా పోయింది. మొత్తం సింగరేణి కార్మికుని టీబీజీ కేసు కానీ టీఆర్ఎస్ కానీ జేబు సంస్థగా వాడుకొని కార్మికుల కుటుంబాలకి ఈ ప్రాంతంలో ఉన్న కార్మికుల పిల్లలకి ద్రోహం చేసిన మాట వాస్తవం. ఎన్నికలు పెట్టే దమ్ము లేకుండా 3 సార్లు పోస్ట్పోన్ చేయించారు. అదే మేము డిమాండ్ చేసినాం, ఖచ్చితంగా సింగరేణిలో ఎన్నికలు పెట్టాలని. ఇవాళ కొత్త గనులు రావాలంటే మా పార్టీ నుంచి గవర్నమెంట్ ఒక గ్యారంటీ ఇచ్చింది. మా నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కార్మికులతోని 45 నిమిషాలు మాట్లాడి 100 మంది కార్మికుల అభిప్రాయం తీసుకొని బొగ్గల్లో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం, కొత్త బొగ్గలను తీసుకొస్తాం, కొత్త క్వార్టర్లు కట్టిస్తాం, అదేవిధంగా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పారు. వాటన్నిటి మన ఎమ్మెల్యేలు ఎంతమంది? 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. అందులో మంత్రులైన రేపు మంత్రులు అయ్యేటోళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా సింగరేణి కార్మికులు వాళ్ళ ప్రేమ, ప్రధానంగా వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ వెంకటస్వామి గారు కానీ దాదాపు 50 సంవత్సరాల అనుబంధం. సింగరేణి కార్మికులతో 50 సంవత్సరాల అనుబంధం. కేంద్రంలో మంత్రి ఉన్నప్పుడు వినోద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఈ కంపెనీ కార్మికులకు బ్రహ్మాండమైన బోనస్ వచ్చినట్టుగా రాజశేఖర్ దగ్గర పోయి మాట్లాడిండు. సింగరేణిలో జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీకే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం టీఎన్టీయూసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు బి సంజయ్ కుమార్, టీఎన్టీయూసీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించగా ఇటు సమావేశానికి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్లు హాజరై టీఎన్టీయూసీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ టీఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ డిసెంబర్ 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో టీఎన్టీయూసీ సంఘం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్, చీఫ్ ఉపాధ్యక్షులు గద్దెల నారాయణ, ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య, నాయకులు నగునూరి రాజయ్య, సంగెం రాజు, బొల్లు మల్లయ్య, ఎండి హుస్సేన్, కొత్తూరు నారాయణ, ఎండి సుబాన్ తదితరులు పాల్గొన్నారు. మరి వారి పుత్రులు మరి ప్రాంతానికి నిజంగానే కార్మికుల కోసం ఆర్టిజన్ పనిచేసే 2 అన్నదమ్ములు మరి మనకందరూ అన్నలు, ఒకరి వివేక్ అన్న, మరి వినోద్ అన్న, మరి మా కార్మిక మరి రత్నము జనప్రసాద్ అన్న నాయకత్వంలో ఈసారి ఖచ్చితంగా మరి ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటే ఐఎన్టీసీని కల్పించాలని చెప్పి ఉద్దేశంతో టీఎన్టీసీ మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఐఎన్టీతో కలిసి పనిచేస్తుంది. మరి ప్రాంత కార్మిక బిడ్డలకు, నిరుద్యోగ యువతకు మరి ఈ ప్రాంత కార్మిక హక్కులు సాధించుకోవాలంటే ఖచ్చితంగా ఐఎన్టీసీని కల్పించాలి. గడియారం గుర్తుకు ఓటు చేసి కార్మిక యొక్క విజయ కేంద్రాన్ని మనం ఎగరవేయాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మేమందరము
ఐఎన్టీసీతో కలిసి ఖచ్చితంగా పనిచేసి గెలిపించుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా అన్నలకు మరి జగన్ప్రసాద్ అన్నకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు కూడా ఐఎన్టీసీకి సపోర్ట్ చేయడం, ఐఎన్టీసీని గెలిపించాలని ఏదైతే వారి పట్టుదల ఉందో మేమందరం కూడా స్వాగతిస్తున్నాము. చాలా సంతోషమైన విషయము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీకు భరోసా కల్పిస్తున్నాం. మళ్ళొకసారి ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షానే ఉంటుంది. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో మీరు డెఫినెట్లీ మా దృష్టికి తీసుకురండి. మనం కలిసి కార్మికులకు న్యాయం చేద్దాము. కార్మికులకు ఒక బలోపేతం చేయడంలో మనమందరం కూడా కలిసి పనిచేస్తాం. కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఆ పార్టీ తప్పిందని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్లు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మాట తప్పి నేడు సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఆ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీని గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారని, ఎన్నికైన కొన్ని రోజులు గడవక ముందే మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు. కార్మికులు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని గమనించి గత అనుభవాల దృష్ట్యా సింగరేణి పరిరక్షణకై, కార్మికుల హక్కుల సాధనకై డిసెంబర్ 27న జరిగే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ నక్షత్రం చుక్క గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పోరాడే ఎర్రజెండా యూనియన్ ఏఐటీయూసీకి 11 నెంబర్ల గల చుక్క గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి ఏఐటీయూసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా ఎర్రజెండా యూనియన్ ఎందుకు గెలవాలంటే కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. అనేక హక్కులు సాధించి పెట్టిన చరిత్ర ఇలా సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ చుక్క గుర్తు. ఎందరో మహానుభావుల త్యాగాలతోని ఇలా అదేవిధంగా పిఎల్ఆర్ బోనస్ 85,000 రూపాయలు ఇప్పించిన చరిత్ర ఏఐటీసీ చుక్క గుర్తుది. కానీ ఇవాళ సర్కార్ సంఘాలు మరి గెలిపిస్తే ఏమవుతుందో, గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ సర్కార్ సంఘాన్ని గెలిపిస్తే యాజమాన్యానికి వాళ్ళు అనుకూలంగా ఉండి కార్మిక హక్కులు సాధించలేని పరిస్థితి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీగా దొరల పాలన అంతం కావాలని చెప్పేసి మరి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా మద్దతు ఇచ్చి వాళ్ళని ఇలా అధికారం నిలబెట్టిన చరిత్ర ఇలా సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ సిపిఐ పార్టీది. కానీ ఇచ్చిన మాటని ఇలా కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం మాట తప్పుతూ ఉన్నారు. ఆ రోజు సింగరేణి ఎన్నికల్లో జోక్యం చేసుకోము మేము. సింగరేణి ఎన్నికలంటే కార్మిక సంఘాలకు, కార్మికుల మధ్య సింగరేణి యాజమాన్యం జరుగుతున్న ఎన్నికలు, వాళ్ళు ఏ పోరాట సంఘాలు అయితే ఎన్నుకుంటారో వారికే గుర్తింపు ఇస్తాం, మేము జోక్యం చేసుకోమన్నా ఇలా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇలా మళ్ళీ తన సర్కార్ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించుకోవడానికి కిందికెళ్ళి పావులు కదిపి ఈరోజు మళ్ళీ అధికార మదంతో మళ్ళీ సింగరేణిలో ప్రవేశపెడతా ఉన్నారు. మరి ఆనాటి పాలనకు మరి మీ పాలనకు తేడా ఏంటిదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు మాట ఇచ్చారు, మేము సింగరేణి ఎన్నికలు రాము, మీ సంఘాన్ని మీరే మాట్లాడుకోమని చెప్పేసి ఈరోజు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇలా వచ్చి కింది స్థాయితో క్యాడర్ మీటింగ్ పెట్టి ఇలా మద్దతు పలకడం అంటే మీరు ఇచ్చిన మాట కనీసం నెల రోజులు కాకముందే తప్పుతా ఉన్నారంటే ఇలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకు మీరు రాజకీయ జోక్యం చేసుకుంటా ఉన్నారు? ఇలా బంగారు పల్లెలో ఉన్న సింగరేణి సంస్థ, లాభాలు సాధించిన సింగరేణి సంస్థలో ఇలా ఆర్థిక దోపిడీ చేయడానిక మీరు కూడా ఇలా సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ చూస్తూ ఊరుకోపం. ఆ కార్మిక మిత్రులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సర్కారు సంఘాన్ని ఐఎన్టీయూసీని గెలిపిస్తే రేపు పొద్దున వాళ్ళు యాజమాన్యం దగ్గర, ప్రభుత్వం దగ్గర తాకట్టు పెడతారు. కార్మిక హక్కుల కోసం వీళ్ళు పోరాటాలు చేస్తారా? కార్మిక హక్కుల కోసం ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యం ఎదిరించి సమ్మె నోటీసు ఇవ్వాల సత్తా మరి ఐఎన్టీయూసీకి ఉందా? మిత్రులను ఆలోచించండి. కేవలం పదవుల కోసం ఐఎన్టీయూసీ నాయకులు 10వ వేతన ఒప్పందం, 11వ వేతన ఒప్పందంలో కోర్టు కేసులో వాళ్ళు కొట్లాడి ఇవాళ వేజ్ బోర్డు సభ్యత్వాన్ని కూడా వదులుకున్నటువంటి ఈ కార్మిక సంఘాలు రేపు పొద్దున కార్మిక సంక్షేమం కోసం మరి వీళ్ళు పోరాటాలు చేసి హక్కులు సాధిస్తారంటే కార్మిక వర్గం నమ్మొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికల్లో
సింగరేణి కార్మిక వర్గం మంచి మనసుతో మంచి ఆలోచనతో ఇవాళ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ ఏఐటీసీ ఎన్నికల్లో లేనప్పటి నుంచి 105 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఏఐటీసీ యూనియన్ కార్మిక వర్గం కోసం ఎన్నో హక్కులు సాధించినటువంటి ఏకైక సంఘం ఏఐటీసీ సింగరేణి కాలరీస్ ఇవాళ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ త్యాగదల ఫలితంగానే ఇవాళ సింగరేణి ప్రాంతంలో కార్మికులు ఈ హక్కులను అనుభవిస్తున్నారు. ఈ హక్కులు అనుభవిస్తున్నటువంటి తరుణంలో కొత్త యువ రక్తం ఇవాళ ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ యువ రక్తం ఏదైతే మరి కొన్ని బూర్జువా సంఘాలకు ఆకర్షితులు కాకుండా ఇవాళ మీ అయ్యలు ఈ సింగరేణిలో ఉద్యోగాలు చేసిండ్రు. మీ నాన్నలకు తెలుసు ఈ సింగరేణిలో ఎంత త్యాగంతో ఈ ఉద్యోగాలు వచ్చినాయి, ఈ హక్కులు వచ్చినాయి అనేది ఒకసారి మీరు ఇంట్లో చర్చ జరపాలి. యువ కార్మికులారా, మీరు చక్కటి విజ్ఞానవంతులు, మీరు ఆలోచించండి. ఇవాళ పోరాడేటువంటి ఎర్రజెండా యూనియన్ ఏఐటీసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్కు ఓటు వేసి ఈ సంస్థను రక్షించుకోవాలి. ఈ హక్కుల సంఘాలు ఈ సింగరేణిని దోసుకోనికి వస్తుండ్రు, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ గతంలో సర్కారు సంఘాలను చూసాం, ఈ సింగరేణిని సర్వనాశనం చేసినాయి. మళ్ళీ అదే బాటలో ఇవాళ సర్కారు సంఘం అయినటువంటి ఐఎన్టీసీ ఈ సింగరేణిని దోచుకోనికి ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు కోల్బెల్ట్ ప్రాంతంలో తీసుకొచ్చి ఇవాళ ఈ సంస్థను నిర్వీర్యం చేసి దోచుకోనికే వస్తుంది తప్ప ఈ సింగరేణిని పరిరక్షించుకోవడానికి రావట్లేదు అనేది కార్మిక వర్గం ఆలోచించాలి. మందమర్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రం మంగ, జెడ్పీటీసీ వేల్పుల రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చిర్రకుంట సర్పంచ్ ఒద్యాల కొమరయ్య, మండలంలోని సర్పంచ్లు, తహసీల్దార్ చంద్రశేఖర్, అధికారులు, నాయకులు ఉన్నారు. నేను సెక్రటేరియట్ పోవడం జరిగింది. అక్కడ సిఎండి గారు శ్రీధర్తో కలిసి, ముఖ్యమంత్రి గారితో కలిసి ఇక్కడ సింగరేణి సంస్థలో ఇంతకుముందు 62,000 ఉద్యోగాలు ఉండే, ఇప్పుడు కేవలం 39,000 ఉద్యోగాలు ఉన్నాయి. సుమారు 23,000 ఉద్యోగాలు పోయినాయి. మీరు ఈ అవుట్సోర్సింగ్లో కూడా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటే ముఖ్యమంత్రి గారు స్పందించి శ్రీధర్ గారికి డైరెక్షన్స్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ ఇది చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే సింగరేణి సంస్థ కూడా ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. వచ్చే కాంట్రాక్ట్స్లో అవుట్సోర్సింగ్లో కేవలం 80% వరకు స్థానికులకే ఉద్యోగాలు కావాలని చెప్పి కల్పించడం జరిగింది. అయితే ఆ సమయంలో సెక్రటేరియట్ పోయినప్పుడు అక్కడ చాలామంది ప్రజలు వాళ్ళందరికీ కూడా సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడ సెక్రటేరియట్ రావడం జరిగింది. సెక్రటేరియట్ కొత్త సెక్రటేరియట్ వచ్చింది. కళకళ ఉండే, ఎందుకంటే సెక్రటేరియట్లో ప్రజలు లేకుంటే ఆ కళకళ ఉండదు. కేవలం ఆఫీసర్లు తిరుగుతుంటారు, కొందరు మంత్రులు తిరుగుతుంటారు. కలిసే అవకాశము మన రేవంత్ రెడ్డి గారు కల్పించారు. మీరందరూ కూడా ఈ ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజల కోసం పాలన. ప్రజాస్వామ్యంలో మీరు ఏం సమస్యలు ఉన్నా కానీ మీరు మాట్లాడవచ్చు అని చెప్పి అలాంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర అభివృద్ధికై మరిన్ని సంక్షేమ పథకాలు చేపడతామంటూ హామీ. అట్టహాసంగా జరిగిన సింగరేణి డే ఉత్సవాలు, పాల్గొన్న జీఎం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కార్మిక కుటుంబాలు. ఇచ్చిన మాటలను పక్కదారి పెట్టిన కాంగ్రెస్ పార్టీ, సింగరేణి ఎన్నికలలో జోక్యం చేసుకోవద్దు అంటూ హితవు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.